తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. ఆయనకు రాజకీయ పరంగా ఎలా ఉండబోతోంది, ప్రజాపాలన ముందుకెళ్తున్నారు. 8 నవంబర్ 1969 నాడు 2 గంటలకు నల్గొండ జిల్లా. ఇక్కడ చిత్తా నక్షత్రం 3వ పాదం తులారాశి అయింది రేవంత్ రెడ్డి గారిది. ఆయన పుట్టినటువంటి లగ్నం కుంభలగ్నం. ఇక్కడ పంచమాధిపతి అష్టమాధిపతి ఇక్కడ నవమంలో భాగ్యంలో ఉండటం అనేటువంటిది. వీరి జాతక కుండలి గనక పరిశీలన చేస్తే లగ్నం వచ్చి ఆయనది కుంభలగ్నం అయింది. లగ్నంలోనే రాహు ఉన్నాడు, సప్తమ స్థానంలో కేతువు ఉన్నాడు. కాబట్టి కొంత భార్యా సహకారం కానీ ఇవి కానీ కుటుంబపరంగా కొంత పర్వాలేదు. 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఇక్కడ మకరంలో ఉన్నటువంటి కుజుడు అంటే తను ఏదైనా పట్టుకుంటే వదలడు, బాగా సాధించేదాకా నిద్రపోని వ్యక్తిత్వం ఆయనది. కాబట్టి ఆయనకు ఆ పదవి తెచ్చిపెట్టింది. ఒకదాన్ని గట్టిగా నమ్మి పట్టుకున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా వదిలిపెట్టాడు. చాలామంది తక్కువ అంచనా వేస్తారు, రేవంత్ రెడ్డి గారిని చాలా తక్కువగా అంచనా వేస్తారు. ఆ తక్కువ అంచనా వేయటమే ఆయనకు వరమైంది. ముఖ్యమంత్రి స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పటికీ కూడా తక్కువ అంచనా వేస్తున్నారు, కానీ ఎవరి అంచనాలకు దొరకని వ్యక్తిత్వము రేవంత్ రెడ్డి గారిది ఉంటుంది. నేను జాతకరీత్యా మాట్లాడుతున్నానమ్మా, వ్యక్తిగతంగా పెద్దగా నాకు తెలియదు, కానీ నాకున్న వివరాలను బట్టి ఇక్కడ లగ్నము నుంచి తృతీయంలో ఉన్నటువంటి మేషంలో ఉన్నటువంటి శని, అలాగే చతుర్థ పంచమ షష్ఠ సప్తమ కేతువు, అష్టమంలో ఉన్నటువంటి గురువు, నవమ స్థానంలో భాగ్యంలో చంద్రుడు, బుధుడు, సూర్యుడు, శని. శనిచంద్రుల యొక్క కలయిక రాశిలో జరిగింది. ప్రస్తుతం అద్భుతమైన దశ నడుస్తూ ఉన్నది. నేను మొత్తం చూస్తే బుధ మహాదశ అనేటువంటిది మొన్ననే స్టార్ట్ అయింది. ఆ బుధ మహాదశ స్టార్ట్ కావటమే ఆయనకు యోగం వచ్చింది. ఈ 5 ఏళ్ళు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంటుంది, ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు కదా. దాదాపుగా ఏదైనా జరిగితే తప్ప అసలు అవకాశమే లేదు. కానీ ఒకటి ఏంటంటే జాతకరీత్యా కొంత శత్రు దృష్టి విపరీతంగా ఉంటుంది. పక్కన ఉన్న వాళ్ళే ఇబ్బంది పెట్టేటువంటి అనేక ఇబ్బందులు ఉంటాయి. అంటే ప్రతికూలతలను దాటుకొని అనుకూలత వైపు ప్రయాణం చెయ్యాల్సి, ఎదురీత అంటామే, ప్రవాహానికి ఎదురీదాల్సినటువంటి సమయం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే శనిచంద్రుల యొక్క యుతి జరిగింది జాతకంలో. కాబట్టి కొంత ఆలోచనలు, ప్రశాంతంగా ఉండలేడు పాపం. ఎప్పుడు అంటే చాలామంది అనుకుంటారు ఆయన చాలా ముఖ్యమంత్రి అయ్యారని, కానీ ప్రశాంతంగా ఉండలేడు. ఎప్పుడు ఏదో ఒక అలజడి ఉంటుంది జాతకరీత్యా, ఎప్పుడూ అంతే. మీరు రేవంత్ రెడ్డి గారి జీవితాన్ని పరిశీలిస్తే మొత్తం అంటే అలజడులు ఇవే. కాబట్టి ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ప్రశాంతంగా ఉండే వ్యక్తి కాదు, ఉండలేడు కూడా. జాతకరీత్యా కూడా నేను మాట్లాడుతున్నా నాకున్న సోర్స్ను బట్టి. కాబట్టి ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి గారు సుస్థిరంగానే ఉంటారు.